హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో 1111 పోర్టల్కి కావాల్సిన అండ్ వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ 1111 పోర్టల్ మీకు మనీ మేనిఫెస్టేషన్ అండ్ ఫైనాన్షియల్ అండ్ రిలేషన్షిప్ వైజ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది. ఆ మేనిఫెస్టేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ మీరు వేసుకునే క్రిస్టల్స్ దానికి తగ్గట్టు ఉండాలి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అండ్ 1111 పోర్టల్ సందర్భంగా ఎవరైతే రీడింగ్స్ బుక్ చేసుకుంటారో ఇప్పుడు ఈరోజు నుండి 11th నవంబర్ వరకు ఎవరైతే రీడింగ్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్స్ బ్రేస్లెట్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాల్సిన వాళ్ళు రీడింగ్స్ బుక్ చేసుకోండి. లేదు ఓన్లీ బ్రేస్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే, మీ పర్సన్ యాక్చువల్గా నైట్ టైం మీ ఫొటోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. మీ పిక్స్ చూసినప్పుడు మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే మీ ఐస్, మీ లిప్స్ అండ్ మీ హెయిర్ అండ్ మీ గ్లోయింగ్ ఐస్ చాలా బ్రైట్గా ఉండొచ్చు మేబీ మీవి. ఇదంతా కూడా మీ పర్సన్ని తన నెక్స్ట్ స్టెప్ వేయడానికి ఫోర్స్ చేస్తున్నాయి. అంటే తనకు ఎలా అనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ అనేది ఈ లైఫ్లోనే కాదు, పాస్ట్ లైఫ్స్లో కూడా మీరు కలిసే ఉన్నారేమో అన్న ఆలోచన వస్తుంది మీ పర్సన్కి. మీకు ఆల్రెడీ మీరు అదే ఆలోచనలో ఉన్నారు అండ్ మీ పర్సన్ని మీరు ఫస్ట్ టైం కనెక్ట్ అయినప్పుడే మీకు ఆ ఫీలింగ్ వచ్చింది అండ్ మీరు అర్థం చేసుకున్నారు మేబీ ఈ రిలేషన్ ఈ లైఫ్లోది కాదు, ఎప్పటి నుంచో అంటే కొన్ని లైఫ్ టైమ్స్లో మీరిద్దరూ కలిసి ఉన్నారు అనేది మీకు అనిపించింది. సో మీ లైఫ్లో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళు ఎవరిని కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా మీ పర్సన్తోనే మీరు కంటిన్యూ అవుతున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఈ పాయింట్ రీసెంట్గా అర్థం చేసుకున్నారు అండ్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే మేబీ మీ వే ఆఫ్ టాకింగ్ ఒక ఫాదర్లీ ఆర్ మదర్లీ టైప్ ఎనర్జీలో ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. అంత ఎఫెక్షనేట్గా నర్చరింగ్గా మాట్లాడతారు మీరు మీ పర్సన్తో. సో ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీరిచ్చేంత ఆ ఎఫెక్షన్ మీ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు కానీ తన ఫ్యామిలీలో తనకి ఇవ్వలేదు. సో అందుకే ప్రతి విషయంలో మిమ్మల్ని అదర్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్ వాళ్ళతో కంపేర్ చేసి చూసుకోవడం అండ్ ప్రతి పాయింట్లో మీకే ఎక్కువ పాయింట్స్ పడుతున్నాయన్నమాట. ఓకే, ఇది మీరు వాంటెడ్లీ చేయట్లేదు. మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు వాంటెడ్లీ చేయట్లేదు, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అలా మీ పర్సన్ని చూడగానే. ఓకే, జనరల్గా ఇలా మనం పేరెంట్స్ అండ్ కిడ్స్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది చూస్తూ ఉంటాం, ఆ ఎనర్జీలో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ మీ పర్సన్. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు, బట్ మీరు ఎలా రిజెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అంతేకాని మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు. ఓకే, మీరు మీ పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత కావాలనుకుంటున్నారో అండ్ ఎంత కనెక్ట్ అయి ఉన్నారో అలా మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ ఇంకెవరితోనో కనెక్ట్ అయి ఉన్నారు.
సో అందుకే ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీలో తన్ని తాను చూసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, బట్ మళ్ళీ మీకు ఇక్కడ చెప్తున్నారు ఏంటి అని అంటే మీరు మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు, బట్ ఇక్కడ మీ పర్సన్ని ఇంకెవరో రిజెక్ట్ చేశారు. మీరు రిజెక్ట్ చేయలేదు మీ పర్సన్ని, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేయలేదు, బట్ మీ పర్సన్ ఇంకెవరినో ఇష్టపడ్డారు ఇన్ ద రీసెంట్ పాస్ట్. దట్ పర్సన్ రిజెక్టెడ్ యువర్ పర్సన్. అది నాట్ ఓన్లీ రిజెక్షన్, అదొక బిట్రేయల్ అనమాట. ఓకే, దే రిజెక్టెడ్ దిస్ పర్సన్ ఫర్ మనీ. మేబీ మీ పర్సన్ అంత సంపాదించట్లేదు అనుకుంటా, లేదా వీళ్ళ ఫ్యామిలీ బిలీఫ్ సిస్టమ్ ఆ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదు, అలాంటిది ఏదో ఉంది. ఆ సిమిలారిటీస్ అనేవి మీలో అండ్ మీ పర్సన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఫాదర్లీ ఆర్ మదర్లీ ఎనర్జీలో చూస్తున్నారు. మిమ్మల్ని ఏ విషయంలోని కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అలాంటిది ఏమీ కూడా మీ పర్సన్కి నచ్చదు. మీతో ఫైట్ చేయడం అలా ఎప్పుడు మీ పర్సన్ మీతో బిహేవ్ చేయలేదు ఇక్కడ. ఓకే, సో కమింగ్ టు యువర్ ఎనర్జీస్. ఓకే, మీ లైఫ్లో ఆర్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 3 people ఉన్నారు. ఓకే, సో ఈ 3 people ఎవరు అంటే, ఒక పర్సన్ మీతో ఓన్లీ ఫర్ ఫిజికల్ రిలేషన్, మీతో ఫిజికల్లీ అట్రాక్ట్ అయిన పర్సన్, ఒక పర్సన్ మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేయడం అనేది జరుగుతుంది, కానీ మీరు వాటికి రెస్పాండ్ అవ్వరు, మీరు ఆ పర్సన్తో మాట్లాడరు. బట్ దట్ పర్సన్ మీతో ఎప్పుడు ఏదో మీతో మాట్లాడుతున్నట్టుగా తన్ని తాను ఫీల్ అయిపోవడం, అలా డిఫరెంట్ ఆలోచనల్లో ఆ పర్సన్ ఉంటారు, కానీ ఆ పర్సన్ని మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, చెయ్యరు కూడా. బట్ అదంతా జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్. మీతో ఆ ఫిజికల్ రిలేషన్ కోరుకుంటూ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ అదంతా కూడా ఒక ఫేక్ ఎనర్జీ. సో అది మీకు తెలుసు. సో మీరు ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేదు. దట్ ఈజ్ వన్ పర్సన్. అండ్ ఈ అదర్ పర్సన్ ఎవరంటే, మేబీ సమ్వన్ డివోర్స్డ్ ఆర్ ద అదర్ పర్సన్ వాక్డ్ అవే ఫ్రమ్ దేర్ లైఫ్. సో అలాంటి పర్సన్ ఎవరో కూడా మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తూ ఉంటారు, బట్ ఈ పర్సన్ని కూడా మీరు రిజెక్ట్ చేస్తారు. కానీ ఈ పర్సన్ ట్రూ లవ్, ఈ పర్సన్ మీతో ఉన్నది ట్రూ లవ్ అనమాట. ఈ పర్సన్కి ఫిజికల్ రిలేషన్ కానీ మీ దగ్గర నుంచి మనీ ఆర్ ఎనీ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ చేయరు. ఇది ఒక వెల్ సెటిల్డ్ పర్సన్, ఒక బిజినెస్ పర్సన్. బట్ ఈ పర్సన్కి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేబీ డివోర్స్ కేస్ నడుస్తుండొచ్చు. సో అలాంటి పర్సన్ ఎవరో కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఇక్కడ. కానీ మీ విషయానికి వస్తే మీరు ఈ పర్సన్ని కూడా రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడమే కాదు, అసలు మీకు ఆ పర్సన్కి ఏ రిలేషన్ లేదు, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. ఓకే, అలా వీళ్ళిద్దరూ 2 people ఉన్నారు. అండ్ థర్డ్ పర్సన్ ఈజ్ యువర్ పాస్ట్ పర్సన్. ఈ పాస్ట్ పర్సన్కే మీరు స్టిక్ అయి ఉన్నారు. ఓకే, సో దిస్ పాస్ట్ పర్సన్ ఈజ్ యువర్ ట్విన్ ఫ్లేమ్, అందుకే మీరు స్టిక్ అయి ఉన్నారు ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్, దిస్ పాస్ట్ పర్సన్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బ్లూ మీకు ఒక మెసేజ్ చేస్తారు అండ్ మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతారు. ఈసారైనా మీతో ఒక జెన్యూన్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అండ్ ఒక జెన్యూన్ అండ్ ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ దగ్గరికి. అండ్ విదిన్ 2 weeks ఈ పర్సన్ మీతో ఓపెన్ అప్ అవుతారు అండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఆ పర్సన్ని. అండ్ ఆ పర్సన్తో మీరు మీ లైఫ్ అంతా ఉండాలని మీరు అనుకుంటున్నారు, అటు ఆ పర్సన్ కూడా అనుకుంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య కొన్ని థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. దట్ థర్డ్ పార్టీ ఈజ్ ఆల్సో
సమ్వాట్ మ్యానిపులేటివ్. సో ఆ పర్సన్ని, థర్డ్ పార్టీని ఈ పర్సనే వదిలేశారు. సో దిస్ పాస్ట్ పర్సన్ ఇప్పుడు కంప్లీట్లీ నేను చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి వస్తున్నాను అని చెప్తారు మీ పాస్ట్ పర్సన్. బట్ కంప్లీట్లీ చేంజ్ అయిన పర్సన్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే చేంజ్ అవ్వాల్సి వచ్చింది మీకోసం. అది యూనివర్స్ చేస్తున్న ఒక ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట మీ ఇద్దరిని మళ్ళీ కలపడానికి. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు సింగిల్గా ఉన్నారు అండ్ దట్ థర్డ్ పార్టీ వాక్డ్ అవే. ఓకే, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడ. సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి డిసైడ్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ని మీరు ఒక కిడ్ లాగా చూసుకుంటారు ఎప్పుడు. చాలా ప్యాంపరింగ్ అండ్ నర్చరింగ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్తో. సో ఇదంతా ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మీ అట్రాక్షన్ రిగార్డింగ్ మీ బ్యూటీ ఆర్ మీ ఫిజిక్ ఆర్ మీ లుక్స్, ఎనీథింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక అరౌండ్ నైట్ 1 or 2 o'clock వరకు కూడా ఈ పర్సన్ మీ ఫొటోసే చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తూ ఉంటారంటే మీరు తన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది, మీరు మెసేజెస్ చేస్తున్నారు ఆర్ డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఆర్ డైలీ చూస్తున్నారు ఎక్కడో ఈ పర్సన్ని. కానీ మీరు ఎలా ఉన్నారంటే మీరే వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ మీకు మెసేజ్ చేసే వరకు మీరు మళ్ళీ మెసేజ్ చేయకూడదు అని మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. మీరు కాల్ చేసి మీతో మాట్లాడాలని ఉంది ఈ పర్సన్కి. సో కాల్ కూడా చేస్తారు. అండ్ మీ వాయిస్ని కూడా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఆ మిస్ అవుతున్నారు అని చెప్పాలని అనుకుంటున్నారు. కానీ మీరు మళ్ళీ రిజెక్ట్ చేస్తారేమో మీ పర్సన్ బిహేవియర్ నచ్చక అని మీ పర్సన్ చాలా సైలెంట్ ఉంటున్నారు. బట్ నెక్స్ట్ 2 వీక్స్లో ఈ పర్సన్ మీకు కంప్లీట్గా ఓపెన్ అప్ అయి మాట్లాడతారు. అన్నీ తన ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇదంతా మీ మధ్య జరగలేదు. ఓకే, ఇప్పుడు ఒక న్యూ స్టోరీ, ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీ లైఫ్లో. అండ్ ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయాలి మీతో కలిసి అనుకుంటున్నారు. ఓకే, ఎందుకు అలా అనుకుంటున్నారంటే మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అసలు మీతో లైఫ్ ఎలా ఉంటుంది అని తెలియాలి అని అంటే మీతో కలిసి కొంచెం ఎక్కువ అటు ఇటు తిరగాలి. అంటే అటు ఇటు అంటే కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి, అలా ట్రావెలింగ్ ఆ టైంలో ఒకరినొకరు తెలుసుకోవడానికి సిచ్యువేషన్ అనేది కోఆపరేట్ చేస్తుంది. ఓకే, సో ఈ పర్సన్ ఐడియా అది. మిమ్మల్ని డైరెక్ట్గా ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నట్టు మీతో మాట్లాడితే మీరు నవ్వచ్చు మీ పర్సన్ ముఖం పైన, ఏంటి ఇన్ని క్వశ్చన్సా అని. కానీ అలా కాకుండా అది ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దిస్ టైం ఈ పర్సన్ మీ దగ్గరికి ఏదైనా హెల్ప్ కోసమో లేదా ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసో రావట్లేదు. ఇది ఒక అన్కండిషనల్ లవ్ అనమాట మీ పర్సన్ ఇప్పుడు ఇక ముందు మీకు ఇవ్వబోయేది. ఓకే, మీ పర్సన్ మీకు ఒక సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు. మీ కేరింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ని కూడా టచ్ చేస్తున్నాయి. ఓకే, తను ఏ పని చేసుకుంటున్నా కూడా మీరే చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, మీరే పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది. మీ ఎనర్జీ తనకి ఎప్పుడు ఫీల్ అవుతున్నారు అనమాట. మీ ఎనర్జీస్ ఎప్పుడు అక్కడికి రిసీవ్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు కూడా 24/7 మీ పర్సన్ కోసమే ఆలోచిస్తున్నారు ఇక్కడ. సో అలా మీ సోల్ కాంట్రాక్ట్ అండ్ సోల్ టై అనేది ఏర్పడింది. సో మీ సోల్స్ ఎప్పుడు కూడా కాంటాక్ట్లోనే ఉంటున్నాయి. ఓకే, మీరు ఫస్ట్ టైం మీ పర్సన్ మీట్ అయినప్పుడు ఆ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది జరిగింది. సేమ్ వే మీ పర్సన్కి కూడా. కానీ అవన్నీ మీ పర్సన్ పట్టించుకోలేదు. ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో కొంత కార్మిక్ డెట్ అనేది ఉంది. ఆ కార్మిక్ డెట్ క్లియర్ అవ్వాలి. సో అది క్లియర్ అయ్యే వరకు మీ పర్సన్కి మీ రిలేషన్షిప్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియదు. సో అందుకే ఇప్పటి వరకు మీ పర్సన్ అవన్నీ కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీ పర్సన్ మైండ్లో రివైండ్ అవుతున్నాయి.
ఓకే. సో మీ మీద ఫస్ట్ అప్పుడు అలాంటి ఫీలింగ్ వచ్చింది, అలాంటి ఇంప్రెషన్ పడింది, ఇవంతా కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సో మీ పర్సన్ కూడా అర్థం చేసుకుంటున్నారు మిమ్మల్ని, తన ట్విన్ ఫ్లేమ్ అయి ఉండొచ్చు. ఓకే. లాస్ట్ ఫ్యూ లైఫ్ టైమ్స్లో మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఇలా మీ పర్సన్ మైండ్లో కూడా కొన్ని థాట్స్ వస్తున్నాయి. నైట్ టైం ఎప్పుడైతే మీ పిక్స్ చూస్తూ ఉంటారో ఇవన్నీ కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్. ఓకే. మీరు పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు తను తీసుకున్న ఫైనల్ డెసిషన్ ఏంటి అని అంటే, తనకి ఒక లైఫ్ పార్ట్నర్ అని అంటూ ఉంటే అది మీరే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. ఇంకెవరికి ఆ ఛాన్స్ అనేది ఇవ్వరు. అండ్ ఎవరిని తను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకోవటం లేదు. ఓకే. ఆల్రెడీ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ ఇప్పుడు ఇంకెవరితో కనెక్ట్ అవ్వాలని కూడా అనుకోవట్లేదు. తన లైఫ్లో ఇంకెన్నో ఆప్షన్స్ ఉండేవి, బట్ ఆప్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పర్సన్కి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండేవి, అవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే, ఈ పర్సన్ ఇంకా మీతో తప్ప ఇంకెవరితో కూడా కనెక్ట్ అవ్వాలి అని అనుకోవడం లేదు. ఓకే. చాలా జెన్యూన్ ఇంటెన్షన్స్తో మీ దగ్గరికి వస్తున్నారు. సో ఈ పర్సన్ని మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే మీ హ్యాపీనెస్ అనేది అది మీకు మీరు ఇచ్చుకునే హ్యాపీనెస్. అంటే మీ హ్యాపీనెస్ మీరే క్రియేట్ చేసుకోవాలి, ఇంకెవరి చేతిలోనూ ఉండదు మీ హ్యాపీనెస్ అనేది. ఆ రిమోట్ మీ దగ్గరే ఉండాలి, ఇంకొకరి చేతిలో ఆ రిమోట్ ఉండకూడదు, మీ హ్యాపీనెస్ రిమోట్. ఓకే. సో డెసిషన్ మేకింగ్ టైం ఇది మీకు అండ్ అక్కడ మీ పర్సన్కి కూడా. అండ్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కింద చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనే చెప్పొచ్చు. ఇక్కడ సోల్మేట్స్, ట్విన్ ఫ్లేమ్స్, వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్ ఇదంతా కూడా కనిపిస్తుంది. కాబట్టి బై నెక్స్ట్ ఇయర్ ఇఫ్ యు ఆర్ అన్మ్యారీడ్, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ 100% కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే. సో మ్యారేజ్ అయిన తర్వాత అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో మీ పర్సన్ అండ్ మీరు కలిసి మేబీ ఎనీ న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఉన్న బిజినెస్లోనే కొత్త టెక్నిక్స్ ఉపయోగించి ఇంకా ప్రాఫిట్స్ మీరు ఆ బిజినెస్లో తెచ్చుకోవచ్చు. సో అలా అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది రిగార్డింగ్ నాట్ ఓన్లీ మనీ, అబండెన్స్ రిగార్డింగ్ రిలేషన్షిప్ అన్నీ కూడా. ఓకే. సో అదొకటి ఉంది ఇక్కడ. మీకు నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే మీ పర్సన్ మీ దగ్గర మీకు కనెక్ట్ అవుతారు. అండ్ నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ మీకు మళ్ళీ రెస్పాండ్ అవుతారు. మీరు మెసేజెస్ ఆల్రెడీ పంపి మీరు వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ రెస్పాన్స్ కోసం. సో ఆ రెస్పాన్స్ అనేది రాబోతుంది, ఒక పాజిటివ్ అండ్ రొమాంటిక్ మెసేజ్ రాబోతుంది మీ దగ్గరికి మీ పర్సన్ నుండి. ఓకే. అండ్ మీరు షాక్ అవుతారు, ఏంటి ఇలాంటి మెసేజెస్ మీ పర్సన్ దగ్గర నుండి వస్తున్నాయని. ఓకే. సో ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఆల్రెడీ, November 11th లోపు రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ క్రిస్టల్ 1111 పోర్టల్ క్రిస్టల్ బ్రేస్లెట్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.